హాయ్! హలో అండి. ఇప్పుడు మేము ఎక్కడికెళ్తున్నామంటే వినాయకుడిని చూడటానికి వెళ్తున్నాము. ప్రతి వీధిలోనూ ఇక్కడ వినాయకుడిని పెడతారు కదా! రాయపూర్‌లో ఎక్కడెక్కడ వినాయకులున్నాయో అందరిని చూడటానికెళ్తున్నాము. ఇదిగోండి చూడండి ఫస్ట్, సెకండ్ ఇక్కడైతే బాల గణేశుడనమాట. మేము వెళ్ళేసరికి హారతిస్తున్నారు. ఇక్కడ ఆగలేదులెండి. ఎక్కడ చూసినా జనము, వీడియోస్ తీయడం ఇలానే ఉందనమాట. ఇంకా ఇక్కడ ఇంకొక గణేశుడు, ఇక్కడ ఇంకో లాకీ నగర్ అని చెప్పేసి ఇక్కడ పెద్ద వినాయకుడిని చాలా డిఫరెంట్‌గా చాలా కొత్తగా ఉందనమాట. బట్ లోపలికైతే వెళ్ళనివ్వలేదండి. మొత్తం క్లోజ్ చేసేసారు. జనం ఎక్కువ వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఇంకొక చోటకొచ్చాము. ఇక్కడ కూడా చాలా పెద్ద వినాయకుడండి. అప్పటికి వెళ్ళేసరికి చక్కగా పూజ అవి జరుగుతుందనమాట. చూడగానే నాకు చాలా మంచి ఫీల్ అనిపించింది. కరెక్ట్‌గా పూజ జరిగే టైంకి వెళ్ళామనమాట. అంటే మేము 6:30 అలా వెళ్ళామనమాట. ఇంకా ఇంకొక ప్లేస్‌కొస్తే లోపలికి ఇలా బ్లాక్ క్లాత్స్‌తో కట్టి ఇలా దెయ్యాలు బొమ్మలు పెట్టారు. లోపలికి వెళ్ళేసరికి ఇలా వినాయకుడు దర్శనం అయితే జరిగిందనమాట. ఇది ఇంకొక చోట అనమాట. ఇలా అందరు విఘ్నేశ్వరుని దర్శించుకొని అయితే వచ్చేసాము. బాల గణేశుడు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారో, అసలు ఎంత బాగుంటాయో అసలు ఒక్కొక్క చోట. కానీ ఈసారి అయితే మాకు ప్రసాదాలు అయితే దొరకలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.